నెక్స్ట్ నిన్న మనము ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాం కదా. ఎస్ఈఓ ఆడిట్ కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మనము వెబ్సైట్ పేజ్ ఆడిట్ చేద్దాము. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పేజీకి మనం ఆడిట్ చేయాలి. ఇక్కడ వెబ్సైట్ పేజీ ఆడిట్ చెక్ లిస్ట్ అంటే వెబ్సైట్ యొక్క పేజీ టైటిల్, మెటా డిస్క్రిప్షను, స్పెల్లింగ్ అండ్ గ్రామర్స్, బ్రోకెన్ లింక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా ఈచ్ అండ్ ఎవ్రీ పేజీలో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు హోమ్ పేజీ ఓపెన్ చేసాము. హోమ్ పేజీ ఓపెన్ చేసినాక ఇప్పుడు మనం ఎలా చెక్ చేస్తాము అంటే లైక్ వ్యూ సోర్స్లోకి వెళ్ళాలి కదా. కంట్రోల్ యూ, ఈ లింక్ కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. ఇక్కడ క్లియర్ టైటిల్ ఉందంటే పేజ్ టైటిల్ అంటే మనకి ఇక్కడ వచ్చే టైటిల్ అనమాట. ఇక్కడ వచ్చే టైటిల్ ఓకే, ఏ టైటిల్ అయితే ఉంది పేజీకి. నెక్స్ట్ మెటా టైటిల్ అంటే ఇక్కడ వస్తుంది కదా ఈ టైటిల్. కంట్రోల్ ఎఫ్, ఇక్కడ ఈ టైటిల్ ఉంది ఓకే. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఇది కూడా ఉంది. ఇవి రెండు ఉన్నాయి కాబట్టి మనకి టైటిల్ డిస్క్రిప్షన్ వేసి స్పెల్లింగ్ గ్రామర్ మిస్టేక్స్ అంటే మోస్ట్లీ మనకి ఉండవు. ఇన్ కేసు ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తే గ్రామర్ ఏమన్నా స్పెల్లింగ్స్ గ్రామర్స్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని. ఏం లేవు, అంత క్లియర్గా ఉంది కాబట్టి ఓకే గుడ్. అండ్ నో బ్రోకెన్ లింక్స్ అంటే బ్రోకెన్ లింక్స్ ఏమీ లేవు. బ్రోకెన్ లింక్స్ అంటే ఆ లింక్ క్లిక్ చేస్తే ఆ లింక్ వర్క్ అవ్వదన్నమాట, దాన్ని బ్రోకెన్ లింక్ అంటారు. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పేజీకి మనం చెక్ చేసుకుంటాం. ఈ సర్వీస్ సైట్స్ అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 20 పేజెస్ 30 పేజెస్ ఉంటాయి మ్యాక్స్, అంతకంటే ఎక్కువ ఉండవు. కానీ ఈ కామర్స్ సైట్కి వచ్చేసరికి మనకి చాలా పేజెస్ ఉంటాయి అనమాట. అవన్నీ చేయాలంటే అవ్వదు. ప్రతి ప్రోడక్ట్ ఒక పేజీ ఉంటుంది, అదంతా కష్టం. కాబట్టి మెయిన్ ఈ మెనూ బారు అండ్ కేటగిరీసే చేస్తాము. సమ్ ప్రోడక్ట్స్ ఊరికే మనం ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ వెళ్తాం తప్పితే అన్నీ చేయాలంటే అది మనకి అసలు చాలా టైం పడుతుంది. కాబట్టి దాన్ని అంత ఎక్కువగా చేయము. దీన్నైతే మనం అన్ని పేజెస్ చేయడం బెటరు. ఇక్కడ నెక్స్ట్ కంట్రోల్ యూ, ఏ పేజీకి అయితే మనము మెటా డేటా చూడాలో ఆ పేజీ సెలెక్ట్ చేసుకొని దానికి కంట్రోల్ యూ, లేదంటే ఆ పేజీ మీద రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ పేజ్ సోర్స్, మీకు పేజ్ సోర్స్లోకి వస్తారు. లైక్ అబౌట్ అస్ పేజీ అబౌట్ అస్ టైటిల్ ఉంది, అలాగే ఇది కూడా ఉంది అంటే ఇది కూడా ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ అన్ని పేజెస్ ఇవన్నీ పేజెస్కి కూడా ఇక్కడ. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఫస్ట్ పేజీలో ఏదైతే ఉంటుందో ఆ రిమైనింగ్ పేజెస్ కూడా అదే రిపీట్ అవుతుంటుంది, అలాంటిది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ రిపీట్ కావట్లేదు అంటే మనకు ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని పేజెస్కి లేవు. ఈ కెరియర్ పేజ్ అనేది రీసెంట్గా యాడ్ చేసాం, దీన్ని ఇంకా డిజైనింగ్ స్టేజ్లోనే ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దీనికి మాత్రం మనకి మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ ఇంకా ఇవ్వలేదన్నమాట. ఈ పేజీకి అయితే లేదు. ఒకవేళ ఈ పేజీని మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈ పేజీకి లేదు కాబట్టి ఇక్కడ ఈ పేజీ యాడ్ చేసుకొని క్లియర్ టైటిల్ అంటే టైటిల్ అయితే ఉంది. అండ్ మెటా టైటిల్ కూడా ఉంది, కెరియర్స్ అని. మెటా డిస్క్రిప్షన్ ఇక్కడ నో, మెటా డిస్క్రిప్షన్ లేదు, రిమైనింగ్ ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లా మనము మెటా డిస్క్రిప్షన్ లేదు అని ఏ లింక్ అయితే చూస్తారో ఆ లింక్కి మెటా డిస్క్రిప్షన్ రాసుకుంటాం అనమాట తర్వాత ఈ లేని వాటికి. ఇట్లా మనం ఈ పేజీ అన్ని చెక్ చేసుకుంటాం. బట్ దీని ఇంకా కొంచెం డిజైనింగ్ చేయాల్సింది ఉంది. ఇది డిజైనింగ్ కంప్లీట్ అయిపోయినాక అన్నీ అప్డేట్ చేస్తాము. ఇంకా కొన్ని కొత్త పేజెస్ కూడా యాడ్ చేస్తున్నాం. లైక్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్తో టైఅప్ అయ్యాము, అక్కడి నుంచి వాళ్ళు కూడా ప్రోడక్ట్స్ ఇస్తారో వాటికి కూడా మార్కెటింగ్ చేయాలన్నమాట. అట్లా వచ్చిన కొత్త పేజెస్ అన్నీ వస్తున్నాయి. డిజైనింగ్ అయితే చేస్తున్నాం కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, దాన్ని అప్డేట్ చేయలేదు.
అలాగే నెక్స్ట్ ఈ బ్లాగ్‌లోకెళ్ళిన తర్వాత బ్లాగ్ పేజెస్ కూడా అన్నీ చెక్ చేసుకోవాలి. ప్రతి బ్లాగ్‌కి ఉన్నాయా లేదా? ఇవన్నీ చెక్ చేసుకోవాలి. బ్లాగ్స్ కనుక చాలా ఉన్నాయనుకోండి, అన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ తక్కువనే అనుకోండి ఒక 10, 15 మనం చేయొచ్చు. కానీ ఇంకా మోర్ దాన్ 50, 60 అట్లా ఉన్నాయనుకోండి బ్లాగ్స్ అలాంటివి చేయాలంటే మనకు చాలా టైం పడతది. అన్నీ అవసరం లేదు. ఫస్ట్ ఈ మిడిల్, లాస్ట్‌లో అట్లా చెక్ చేసుకుంటే సరిపోద్దనమాట. స్టార్టింగ్‌లో ఎలా ఉన్నాయి, ఇక్కడ మిడిల్‌లో ఎలా ఉన్నాయి, వీటిని మనం చెక్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఎస్‌సిఓ ఆడిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి పేజీ ఆడిట్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఓవరాల్‌గా ఓవరాల్ వెబ్‌సైట్ ఆడిట్ ఏంటంటే ఫస్ట్ మనకి ఇది కూడా చేసినట్టున్నారు కదా మీరు? ఎవరు నేను చేశానండి. ఆ! మీకు అర్థమైందా అవి? అర్థమైందండి. అంటే కొన్ని రానిది పెట్టలేదు. యాహ్! సిటీఏ ఎవ్రీ పేజ్ అది మెయిన్ నావిగేషన్ ఈజ్ ఇనిషియేటివ్ అట్లాంటివి పెట్టలేదు. ఓకే. ఇండస్ట్రీ ఇండస్ట్రీ అండ్ అర్థమయ్యేటట్టు పెట్టాను. ఆఫరింగ్ ఇమ్మీడియేట్‌లీ క్లియర్ అంటే మనం ఏ ఇండస్ట్రీ ఉంది దీనికి రిలేటెడ్ అనేది ఫస్ట్ వెబ్‌సైట్ చూడగానే మనకు అర్థమవ్వాలి. కొన్ని వెబ్‌సైట్స్ మీకు కొత్తగా అంటే మీరు ఇంటర్‌వ్యూస్‌కి అప్లై చేసినప్పుడు చాలా వెబ్‌సైట్స్ ఇస్తూ ఉంటారు మీకు. అప్పుడు మీకు క్లారిటీ వస్తది. కొన్ని వెబ్‌సైట్స్‌కి అసల ఏ ఇండస్ట్రీ, ఏం సర్వీస్ ఇస్తున్నారు కూడా క్లారిటీ ఉండదనమాట. అలా ఉందా లేదంటే ఇట్స్ ఓకే. యెస్. మొబైల్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ నావిగేషన్ వచ్చేసి ఇది. ఇది కరెక్ట్‌గా ఉందా లేదా అంటే లైక్ ఇక్కడ సర్వీసెస్ పేజెస్ ఉన్నాయి. క్లిక్ చేస్తుంటే వర్క్ అవుతున్నాయా? లైక్ హ్మ్. ఈ ఒక పేజీ నుంచి ఒక పేజీకి నావిగేషన్ ఉందా? మెయిన్ నావిగేషన్ నుంచి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే ఇట్స్ ఓకే. నెక్స్ట్ కాల్ టు యాక్షన్ బటన్ అంటే ఏం లేదు. జస్ట్ ఇక్కడికొచ్చి గెట్ స్టార్ట్ అని అంటే ఇక్కడ క్లిక్ చేసామనుకోండి మనకు కాంటాక్ట్ అస్ పేజీకి ఎళ్తుందనమాట. ఇట్లా ప్రతి పేజీకి కాల్ టు యాక్షన్ బటన్ అనేది ఉండాలి. లైక్ ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి యూట్యూబ్ రివ్యూస్‌డ్ యూట్యూబ్ వీడియో రావట్లేదు. నెక్స్ట్ డిస్కవర్ మోర్ అని మళ్ళీ మన కాంటాక్ట్ అస్ పేజీ. ఇట్లా ప్రతి పేజీలో మనకి ఆప్షన్స్ ఉన్నాయా లేదా అంటే అన్ని పేజెస్‌కి కూడా అవసరం ఉండదు. కొన్ని పేజెస్‌కైతే అవసరం ఉంటది. అవసరం ఉన్న వాటికి మనకి కాల్ టు యాక్షన్ బటన్ అనేది ఉంటది. మళ్ళీ అలాగే ఈ లాస్ట్‌లో కూడా మనకి కొన్ని సైట్స్ కింద ఇస్తాడు అబౌట్ అస్ కూడా మాక్సిమం సైట్స్‌కి ఉండదు. ఇక్కడ ఈ సిలబస్, సర్వీసెస్‌కి ఉండాలి. అలాగే కెరియర్స్ అంటే దీనికి సంబంధించిన కాల్ టు యాక్షన్ బటన్. జస్ట్ అప్లై జాబ్ హియర్ అంటే మన వాట్సాప్ ఛానెల్‌కెళ్తదనమాట. వాట్సాప్ ఛానల్ లైక్ ఇది కూడా ఒక కాల్ టు యాక్షన్ బటనే. ఇట్లా ప్రతి పేజీకి కాల్ టు యాక్షన్ బటన్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటే యెస్. అండ్ యూజర్ క్యాన్ ఈజీలీ అండ్ క్విక్‌లీ ఫైండ్ ద కీ ఇన్ఫర్మేషన్. అంటే డెవలప్ చేసే వాళ్ళకి తెలుస్తది. బిజినెస్ ఓనర్‌కి తెలుస్తది. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి తెలుస్తది. అది ఏంటి అనేది. కానీ ఎండ్ యూజర్‌కి తెలీదు. కొత్తగా వస్తారు. వాళ్ళకి ఆ బిజినెస్ అంటే ఏంటో, అది ఎలా ఉంటదో, వాళ్ళు ఏమిస్తారో అయన్నీ కూడా క్లారిటీ ఉండదు. అలాంటి వాళ్ళకి కూడా క్లియర్‌గా అర్థమయ్యేలాగా ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వెబ్‌సైట్ క్లియర్‌గా ఉందా లేదా అంటే ఒకవేళ ఆ సర్వీస్ తీసుకోవాలనుకోండి. వాళ్ళకి ప్రైస్ ఏంటి? వాళ్ళు మనం ఇచ్చే సర్వీస్ డ్యూరేషన్ ఏంటి? దాని క్వాలిటీ ఏంటి? ఇవన్నీ కూడా వాళ్ళకి క్లియర్‌గా ఉండాలనమాట. ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్‌గా ఉండాలి. లైక్ మనకొచ్చేసి ఇక్కడ ప్రైజెస్ ఇవన్నీ కూడా మనం అప్ టు డేట్ యాడ్ చేసాము. మాక్సిమం దీన్ని ఫ్రంట్ పేజీకే చూస్తారు ఎక్కువ. అండ్ రిమైనింగ్ పేజెస్ కూడా సెకండ్ ప్రయారిటీ అనమాట. ఇందులో మనకు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసి యాడ్ చేస్తాం. కొన్నిటికి వేరే పేజెస్ సెపరేట్‌గా ఉంటాయి. బట్ దీనికైతే మనం ఫస్ట్ పేజ్‌లోనే ఇచ్చాము. ఈచ్ పేజ్ హాస్ ఎ ప్రాపర్ మెటా డేటా. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మనకెక్కడొస్తుందంటే ఇక్కడ.
ఈచ్ పేజ్ హ్యావ్ ఎ ప్రాపర్ మెటా డేటా అంటే మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్ ఉన్నాయా లేదా? ఎస్ ఇక్కడ తీసాం కాబట్టి ఎస్. తర్వాత పేజ్ టైటిల్ క్లియర్ అండ్ ఆర్గనైజ్డ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ టైటిల్ క్లియర్‌గా ఉందా? ఆర్గనైజ్డ్‌గా ఉందా? అంటే ఓకే. అంటే దానికి రిలేటెడే ఉండాలి. కొంతమంది సర్వీసెస్ ఇచ్చి ట్రైనింగ్ అని పెట్టినా, లేకపోతే వెబ్‌సైట్ డిజైనింగ్ అని ఇచ్చి దాంట్లో మొబైల్ యాప్ పెట్టినా ఇట్లా కొన్నిసార్లు మిస్టేక్స్ ఉంటాయన్నమాట. అవి చూసుకోవాలి. అండ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, ఫోటోస్ యాక్యురేట్‌గా, అప్ టు డేట్‌గా ఉన్నాయా లేదా? అంటే మనకి బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఇక్కడ వచ్చిన ఇమేజెస్ కానీ ఇవన్నీ కూడా మనకి దీనికి రిలవెంట్‌గానే ఉన్నాయి. యెస్. అండ్ ఆన్‌క్లూసివ్స్ అండ్ ఇన్‌క్లూసివ్స్. డిజర్వ్స్ అంటే ఏంటంటే ఇవి మన ఏజ్ గానీ, జెండర్ గానీ, లొకేషన్ గానీ స్పెసిఫికేషన్ ఉందా? లేదా అందరికీ ఇస్తున్నామా మనకి సర్వీసెస్? పర్టిక్యులర్‌గా ఎవరికన్నా ఇస్తున్నామో వీళ్ళకే ఇది రిమైనింగ్ వాళ్ళకి ఇది యూజ్ కాదు. ఇట్లాంటివి ఏమీ లేవు కాబట్టి మనకి ఓకే. లేదు కొంతమంది ఏరియాని బట్టి, లొకేషన్‌ని బట్టి, జెండర్‌ని బట్టి, లైక్ రిలీజియన్‌ని బట్టి ఇట్లా ఏమన్నా స్పెసిఫికేషన్స్ ఉన్నాయా మన దాంట్లో అంటే ఏం లేవు. ఇక్కడ ఏం లేవనమాట స్పెసిఫికేషన్స్ అట్లా. తర్వాత కరెక్ట్ స్పెల్లింగ్, గ్రామర్ మిస్టేక్స్ ఇవి మనకి ఆర్టికల్ చదివి దాంట్లో ఏమన్నా స్పెల్లింగ్, గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా ఫైండ్ ఔట్ చేయాలి. ఒకవేళ మనం అంతా చదివి రాయలేకపోయినా కూడా చాట్‌జీపీటీకి ఇచ్చేస్తే అందులో చెప్పేస్తుంది స్పెల్లింగ్స్ కానీ, గ్రామర్ మిస్టేక్స్ కానీ ఉన్నాయా లేవా అంటే చెప్తుంది. అలా చెక్ చేయొచ్చు దీన్ని. తర్వాత డిజైన్ ఎలిమెంట్స్ అండ్ బ్రాండ్ ఫీలింగ్. మనకి బ్రాండ్స్ అంటే ఒకే కలర్ మెయింటైన్ చేయడము అండ్ ఒకే ఫాంట్ మెయింటైన్ చేయడం, ఒకే సైజులో మెయింటైన్ చేయడం. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సిమిలర్‌గా ఉండడం. ఒకసారి ఇమేజ్ చూడగానే వాళ్ళ బ్రాండ్ గుర్తుకు రావాలని అలా ఉంటదనమాట. అలాంటి బ్రాండ్ రిలేటెడ్ ఉన్నాయా? మనకి బ్రాండ్ ఇంక్లూజివ్ అండ్ డైవర్స్ అంటే ఏంటండి? అదే అండి ఏజ్, జెండరు స్పెసిఫికేషన్స్ ఏమన్నా ఓకే. ఉన్నాయా? ఓకే. ఏరియాస్ గాని, ఓకే. రిలీజియన్ వైస్‌గా ఇట్లా సెపరేట్ ఓకే. స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా మనదంటే అండ్ మనదేం లేదు. జనరల్‌గా అందరికీ ఉంటదనమాట. ఓకే. అంటే కొన్ని సర్వీసెస్ సెపరేట్‌గా వీళ్ళకే అని ఉంటాయి గదా! అట్లా కాకుండా. హ్మ్. అండ్ డిజైనింగ్ ఎలిమెంట్స్ అండ్ బ్రాండ్ ఫీలింగ్ ఇవి వచ్చేసి మనం ఎలిమెంట్స్ కరెక్ట్‌గా మెయింటైన్ చేయడం. లైక్ ఇది ఎక్కడ చూస్తామంటే మనకి ఈ వెబ్ పేజెస్ ఫాంట్ సైజు, ఫాంట్ స్టైలు, ఈ కలర్స్ ఇవన్నీ కూడా సేమ్ ఒకటే కంప్లీట్ సైట్ అంతా ఒకేలా మెయింటైన్ అవుతుందా? అలాగే నెక్స్ట్ మనం సోషల్ మీడియాలోకెళ్ళినప్పుడు గూడా ఇక్కడ కలర్స్ ఇవన్నీ గూడా ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేసి. నెక్స్ట్ కొంతమంది ఏంటంటే పర్టిక్యులర్‌గా బ్రాండ్ మెయింటైన్ చేస్తారు. కొంతమంది మెయింటైన్ చేయరు. అది మ్యాండేటరీ ఏం కాదు. ఎవరిష్టం వాళ్ళది. ఆ బిజినెస్ ఓనర్ ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటది. ఇఫ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారనుకుంటే యెస్. లేదంటే నో. మనదైతే పెద్ద అన్నిటికి సేమ్ కలర్స్ ఏం మెయింటైన్ చేయట్లేదు కాబట్టి నో అని పెడదాం. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం లేవు. అంటే పేజ్ ఆర్ లింక్ టు ఈచ్ అదర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ క్లిక్ చేసినప్పుడు ఇంకొక పేజీకి లింక్ అయ్యి ఉందా లేదని ఆల్రెడీ మనము ప్రతి పేజీకి కాంటాక్ట్ అస్ ఫామ్ ఇచ్చాం కాబట్టి అది ఇంటర్ లింక్ అయినట్టే. కాంటాక్ట్ ఫామ్ గానీ, లేకపోతే ఇంకొక పేజీకి బ్లాగ్స్ అయితే మనం ఇంటర్నల్ లింక్స్ ఇవ్వడం వల్ల ఒకదాని నుంచి ఒకదానికి లింకింగ్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని పేజెస్‌కి మనకి లింకింగ్ ఉంది. యెస్. ఉంది. అండ్ పాపప్స్ అండ్ లైవ్ చాట్స్ డిస్‌ప్లేయింగ్ ద వేర్ ఇనిషియేటెడ్. పాపప్స్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటది. ఇట్లా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ వస్తుంది కదా! ఇది పాపప్ అంటారు. ఇది పాపప్స్ ఉన్నాయా? లేవా? అంటే ఫస్ట్ రాగానే ఇక్కడ ఫార్మ్ ఫిల్ చేసుకోవడానికి ఈజీగా ఈ పాపప్ పెడతారు. తర్వాత క్లోజ్ చేసేసి మనం ఇంకా వెబ్‌సైట్‌లోకెళ్ళొచ్చు.
అంటే వీళ్ళు ఇక్కడ అంతా చూడడము ఇవన్నీ చేసి టైం అంతా స్పెండ్ చేసిన తర్వాత లా లాస్ట్‌లో వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ ఫార్మ్‌లోకొచ్చి ఇక్కడ ఫిల్ చేస్తారు. దానికన్నా ముందే పాపప్‌లోనే ఫిల్ చేసేటట్టు ఆప్షన్ ఇచ్చేస్తారు. ముందుగానే డేటా కలెక్ట్ చేసుకునేటట్టుగా. కొన్ని సైట్స్ ఏంటంటే మనం డేటా ఇస్తే తప్ప యాక్సెస్ ఇవ్వవనమాట. వాళ్ళు స్ట్రిక్ట్‌గా పెట్టేస్తారు. మనం ఈ సైట్‌లోకెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ చూడాలంటే కంపల్సరీగా మనం డేటా ఇవ్వాలి వాళ్ళకి. అలాంటి సైట్స్ కూడా ఉంటాయి. బట్ నెక్స్ట్ లైవ్ చాట్స్. ఏదో ఉంది దాని ఆ! సబ్మిషన్. ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ చాట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇది లైవ్ చాట్. ఇది మనకుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఏ సైట్‌కైతే మనం ఆడిట్ చేస్తున్నామో ఆ సైట్‌కి. ఉంటే ఉంది, లేకపోతే లేదు. మన వెబ్‌సైట్‌కి లైవ్ ఆప్షన్ లేదు. బట్ మనకేముందంటే వాట్సాప్ చాట్ ఆప్షన్ ఉంది. లైవ్ ఆప్షన్ గానీ, పాపప్స్ కానీ లేవు. అండ్ వెబ్‌సైట్ కంటెంట్ కాపీ ఈజ్ రీడబుల్ అండ్ ఫ్రెండ్లీ అండ్ క్లియర్ అంటే ఓకే. యెస్. అండ్ ఫూటర్ లింక్స్ వర్క్ క ఆ! వర్క్ కంటెంట్స్ సోషల్ ఐకాన్స్ అంటే మనం ఫూటర్ లింక్స్ సోషల్ మీడియా లింక్స్ అనేవి ఉన్నాయా లేవా అనేది ఈ ఇప్పుడు ఇవి 4, 5 ఉన్నాయి కదా! ఇవి 5 క్లిక్ చేసి చూడాలి అన్నీ వర్క్ అవుతున్నాయా లేదా అనేసి. చెక్ చేసి ఓకే. మనకు వర్క్ అవుతున్నాయి అనుకోండి. సో, ఓకే. ఇప్పుడు అన్ని లింక్స్ ఉన్నాయి. బట్ వర్క్ అవ్వట్లేదనుకోండి. ఇక్కడ రిమార్క్స్ మామూలుగా నాట్ వర్కింగ్ అని ఇక్కడ మనం కామెంట్ రాస్తాం. ఇట్లా ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ ఆడిట్ చేస్తాం. ఈ కంటెంట్ ఆడిట్ ఏంటంటే ఫస్ట్ మన వెబ్‌సైట్ టైటిల్, డిస్క్రిప్షన్ ఓకే. నెక్స్ట్ టార్గెట్ కీవర్డ్స్. టార్గెట్ కీవర్డ్స్ ఉన్నాయి మనకి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అని ఇవన్నీ. తర్వాత టార్గెట్ కీవర్డ్ వాల్యూమ్. మనము ఐవెబ్ చెక్‌లో చూసినప్పుడు కీవర్డ్ వాల్యూమ్ అనేది మనకి గ్రీన్ కలర్‌లో వచ్చింది కాబట్టి మనకి బానే ఉన్నట్లే అది. అండ్ నెక్స్ట్ టార్గెట్ కీవర్డ్ కాంపిటీషన్. ఈ కీవర్డ్ కాంపిటీషన్ అంటే మనము ఇక్కడ చెక్ జేసుకోవాలి. మనం ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అన్నాం గదా! మనకి కొన్ని టూల్స్ ఉంటాయి. లైక్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ గానీ, ఓవర్ సజెస్ట్ కానీ యూజ్ చేస్తాం. గూగుల్ కీవర్డ్ ప్లానర్ వచ్చేసి కంప్లీట్‌లీ ఫ్రీ. ఇది గూగుల్ వాళ్ళ ప్రొడక్ట్. బట్ ఓవర్ సజెస్ట్ అనేది థర్డ్ పార్టీ వాళ్ళది. అది లిమిటెడ్ ఒక 3 కీవర్డ్స్‌కి అలా ఇస్తది. రిమైనింగ్ కీవర్డ్స్‌కి కావాలి అంటే మనం పెయిడ్ వెర్షన్ తీసుకోవాలి. బట్ దానికి ఒక ఎక్స్‌టెన్షన్ ఉంది. ఆ ఎక్స్‌టెన్షన్ ఇక్కడ యాడ్ చేసుకున్నామంటే మనకి కీవర్డ్ వాల్యూమ్ అనేది తెలుస్తుందనమాట. బట్ ఏఐ కీవర్డ్ అనేది మనకి రీసెంట్‌గా వచ్చింది కాబట్టి దీనికి సెర్చ్ వాల్యూమ్ చూపించదు. వీళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఈ టూల్స్ వాళ్ళకి. వాళ్ళ పారామీటర్స్‌ని రీచ్ అయినప్పుడే మనకి సెర్చ్ వాల్యూమ్ చూపిస్తది గానీ లేకపోతే చూపించదు. బట్ అదే గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లోకెళ్తే మనకి
ఎంతుందో చూపిస్తది. 1-10 ఉందా? 10-100 ఉందా? అవన్నీ చూపిస్తదనమాట. ఇక్కడొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఈ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేది రీసెంట్‌గా వచ్చిన కీవర్డ్ కాబట్టి దీనికి కొంచెం టైం పడతది మనకి సెర్చ్ వాల్యూమ్ రావడానికి ఇవన్నీ కూడా. ఈ కీవర్డ్‌కి ఎస్‌సీఓ డిఫికల్టీ అనేది చాలా తక్కువుంది. 4 ఉంది కాబట్టి ఈజీగా ఇండెక్స్ అయిపోతది. మనకు వితిన్ 1 మంత్‌లోనే మన వెబ్‌సైట్ ఫస్ట్ పేజ్‌లో వచ్చేస్తది. ఈ కీవర్డ్ ఎవరైతే యూజ్ చేస్తారో. ఎందుకంటే ఈ కీవర్డ్ మనకి నాకు తెలిసి వాళ్ళు ఒక 100 ఆర్ ఒక 1000 కంపెనీస్ మన హైదరాబాద్‌లో ఉన్నాయనుకోండి అప్రాక్సిమేట్‌గా లైక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ గాని అట్లా ఒక 1000 ఉన్నాయనుకోండి. అన్నిట్లో ఈ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అని యూజ్ చేసే కంపెనీస్ ఆల్‌మోస్ట్ ఒక 10 కూడా లేవన్నమాట. ఆ కీవర్డ్ యూజ్ చేసి. ఇప్పుడిప్పుడు అందరూ అప్‌డేట్ అవుతున్నారు. అవేర్‌నెస్ పెంచుకొని వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు చాలా వరకు. ఇప్పుడిప్పుడు పెరుగుతున్నాయి. 2 ఇయర్స్ బ్యాక్ అయితే అసలు ఎవరు లేరు. ఫస్ట్ యాడ్ చేసింది మనమే ఆ కీవర్డ్. బట్ ఇంకో కొన్ని రోజులు పోతే సెర్చ్ వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. బట్ ఇలాంటి అప్‌కమింగ్ కీవర్డ్స్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిలో సెర్చ్ వాల్యూమ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి కీవర్డ్ కాంపిటీషన్ అంతా మనకి లో. అండ్ కీవర్డ్ ఇన్ టైటిల్ హెచ్1 ట్యాగ్‌లో కీవర్డ్ ఉందా లేదా? ఆల్రెడీ మనం ఐవెబ్ చెక్‌లో చూసాం కదా! ఉంది. అలాగే మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజ్డ్. మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజేషన్ అంటే మనం ఎలా ఆప్టిమైజ్ చేస్తామో మొన్న డిస్కస్ చేసాం కదా థియరీలో. లైక్ ప్రైమరీ కీవర్డ్ వచ్చేసి మెటా డిస్క్రిప్షన్‌లో స్టార్టింగ్‌లో ఉండాలి. అలాగే మెటా డిస్క్రిప్షన్ యొక్క లెంత్ 150-160 క్యారెక్టర్స్ మధ్యలో ఉండాలి. దీన్ని మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజేషన్ అంటారు. ఇది కూడా యెస్ అన్నమాట. అండ్ కీవర్డ్స్ ఇన్ ఇమేజ్, ఫైల్ నేమ్ అండ్ ఆల్ట్ టెక్స్ట్. ఇమేజ్, ఫైల్ నేమ్, ఆల్ట్ టెక్స్ట్‌లో ఈ కీవర్డ్ అనేది ఉందా లేదా అంటే ఈ ఆల్ట్ టెక్స్ట్ చెక్ చేసుకునేటప్పుడు మనం ఈ కీవర్డ్ మన వెబ్‌సైట్‌ది కదా! ఇక్కడ ఇమేజెస్ క్లిక్ చేస్తే మనకు ఆ వెబ్‌సైట్‌కి సంబంధించిన ఇమేజెస్ అనేవి వస్తాయన్నమాట. అప్పుడు ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది ఈ ఇమేజెస్‌కి మనము ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇచ్చాము కాబట్టే ఇక్కడ కనిపిస్తున్నాయి. లైక్ ఇప్పుడు మనకి ఉన్నట్లే ఆల్ట్ టెక్స్ట్ కూడా మన ఇమేజెస్‌కి ఉంది. అండ్ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ అండ్ క్వాలిటీ అప్ టు డేట్. ఈ మనం ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉందా లేదా? అప్ టు డేట్ ఉందా లేదా అంటే మనం బ్లాగ్స్ చూస్తే తెలుస్తది. బ్లాగ్స్‌లోనే అప్డేట్ చేస్తాం మనం కంటెంట్‌ని. వెబ్‌సైట్‌లో ఒకసారి డిజైన్ చేసినప్పుడు రాస్తాము. అది ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ సేమ్‌గానే ఉంటది. ఏదో చిన్న చిన్న చేంజెస్ వచ్చినప్పుడు మార్చడం తప్ప లేకపోతే వెబ్‌సైట్ పేజ్‌ని మన వెబ్‌సైట్ కంటెంట్‌ని అసలు మనము టచ్ చేయము. ఇక్కడ బ్లాగ్‌లోకెళ్ళి మన రీసెంట్ అప్డేట్స్ ఉన్నాయో లేదో చూసుకోవచ్చన్నమాట. ఇక్కడ ఫిబ్రవరి 25థ్ లాస్ట్ అప్డేట్ అనేది ఉంది మనకి. అంటే మన ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మనకి మంత్లీ వన్సా, మంత్లీ ట్వైసా ఇట్లా డిపెండ్స్ ఆన్ కంపెనీ ఇంట్రెస్ట్ మనం ఆర్టికల్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. అలాగే ఇమేజ్ సైజ్ ఎలా ఉంది అంటే మనం ఇమేజ్ క్లిక్ చేసుకొని ఇమేజ్ ఇన్స్పెక్ట్ ఇక్కడొచ్చి ఈ ఇమేజ్‌ది ఇక్కడ ఇమేజ్ సైజ్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా ఇక్కడ. ఈ ఇమేజ్ సైజ్ ఏంటి? చూస్తాం. ఇమేజ్ సైజ్ ఎంతుందో ఇది కాపీ చేసుకొని ఇక్కడ ఇమేజ్ సైజు ఓకే. గుడ్. అంటే ఆల్ ఇమేజెస్ ఉన్నాయా నీట్‌గా? లేకపోతే కొన్ని ఇమేజెస్ పెద్దవి, కొన్ని ఇమేజెస్ చిన్నవి ఇట్లా ఉన్నాయా? అవన్నీ చూస్తాం. ఇమేజ్ సైజ్ వచ్చేసి ఎంతుందో సారీ ఈ కాపీ అవ్వలేదట్టుంది.
అక్కడ సైజ్ కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. అంటే లింక్ ఫ్రమ్ ఈచ్ రిలవెంట్ పేజెస్. మనం హోమ్ పేజీ నుంచి కాంటాక్ట్ అస్ పేజీకి, అబౌట్ అస్ నుంచి కాంటాక్ట్ పేజీకి ఇట్లా ఇస్తాం. మధ్యలో కొన్ని ఏంటంటే సర్వీసెస్ పేజీకి కూడా ఇస్తామనమాట. అట్లా లింక్ చేసే పేజెస్ రిలవెంట్‌గా ఉన్నాయా లేదా అని. సో, ఓకే. ఇది మనకి ఇంపార్టెంట్. రిలవెంట్ పేజెస్‌ని మాత్రమే లింక్ చేయాలి. అంటే లైక్ సైజ్ ఇక్కడ యాడ్ చేయలేదు. రిలవెంట్ పేజెస్‌ని మాత్రమే లింక్ చేస్తాం. ఇట్లా ఇవన్నీ మనం వెబ్‌సైట్‌ని ఈ విధంగా ఆడిట్ చేస్తాం కంప్లీట్‌గా. కంప్లీట్‌గా ఆడిట్ చేసినాక క్లయింట్‌కి పంపిస్తాం. బట్ ఈ కింద ఉంటది డైలీ యాక్టివిటీస్ ఇన్ ఆర్గానిక్ వే. మనకి ప్రాపర్ రిజల్ట్ రావాలి అంటే మనం డైలీ చేసే యాక్టివిటీస్. ఇక్కడ యూనిక్ అండ్ ఎంగేజింగ్ పోస్ట్ డిస్క్రిప్షన్. మనం పోస్టులు క్రియేట్ చేయడం. ఇది ఆన్ పేజ్ యాక్టివిటీ. స్ట్రక్చర్ డేటా ఫర్ సెర్చ్ రిజల్ట్ కోసం స్ట్రక్చర్ డేటాస్ని క్రియేట్ చేయడము. మొబైల్ ఆప్టిమైజేషన్, ఇంక్రీజ్ ఇన్ సైట్ స్పీడ్. ఇవన్నీ కూడా మనం వెబ్సైట్ని ఆడిట్ చేస్తూ మనకి ఎర్రర్స్ వస్తూ ఉంటే వాటిని ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉంటాం డైలీ. ఇంటర్నల్ లింకింగ్ అండ్ రిలవెంట్ ప్రోడక్ట్స్ ఆర్ కేటగిరీస్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటాం. ప్రతిరోజు చేయాల్సిన ఆన్ పేజ్ యాక్టివిటీస్. అండ్ నెక్స్ట్ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్. వెబ్సైట్ రివ్యూస్, గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్లో రివ్యూస్ రాయటం, ఆర్టికల్ సబ్మిషన్స్, గూగుల్ బ్లాగ్ డైరెక్టరీస్ ఇవన్నీ కూడా మనం ఆఫ్ పేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి. వెబ్ 2.0, వీడియో సబ్మిషన్స్, సోషల్ మీడియా, సోషల్ బుక్ మార్కింగ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా మనం డైలీ యాక్టివిటీస్ అనమాట. ఇవి డైలీ చేయాలి. అంటే ఇవి మొత్తము డైలీ చేయాలంటే దీనికి కూడా ప్రయారిటీ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని డైలీ చేసే కొన్ని ఉంటాయి. వీక్లీ 3 టైమ్స్, 2 టైమ్స్ అట్లా మనము మంత్లీ వన్స్ ఇట్లా మనం షెడ్యూల్ చేసుకొని ఏ టాపిక్ ఎప్పుడు చేయాలో దాన్ని బేస్ చేసుకొని చేస్తాం. దీన్ని సోషల్ మీడియా బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వీ నీడ్ టు పోస్ట్ రిలేటెడ్ కంటెంట్ అండ్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. దీనికి ఇమేజెస్ క్రియేట్ చేయాలి, లైక్ కంటెంట్ రాయాలి. ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి చేస్తాం. నెక్స్ట్ వర్క్ రిజల్ట్ అంటే ఆన్లైన్ బ్రాండింగ్ అండ్ గ్రో ఫర్ రీచ్, ఈ రీచ్ అనమాట, గ్రోత్ రీచ్ ఉంటుంది. ఇట్లా ఇవి రెండు మనకి రిజల్ట్ వస్తుంది. ఈ ఆడిట్ అంతా చేసి ఇవన్నీకి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తీసుకొచ్చినాక మనం డైలీ చేసే యాక్టివిటీస్ అనమాట. ఇది మనము క్లయింట్కి షేర్ చేస్తాం. ఇక్కడ వరకు ఓకేనా? యాహ్! ఓకే అండి. యాహ్! ఈ డేటా మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక పేజీ చూసాము. ఈ పేజీలో వచ్చేసి మనకు మెటా డిస్క్రిప్షన్ క్లియర్‌గా లేదు. ఇక్కడ ఉన్న ఈ ప్రాబ్లమ్‌ని రిజాల్వ్ చేసుకోవాలన్నమాట. వెబ్‌సైట్‌లో ఆన్ పేజ్‌లోకెళ్ళి అవి రిజాల్వ్ చేసుకోవాలి. ఇది ఎప్పుడంటే ఆన్ పేజీ వస్తేనే చేయగలం. లైక్ ఇంకా మనకు సోషల్ మీడియాలో ఇంకా మనకి ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు ఏ సైట్‌కి తీస్తారో ఆ సైట్‌కి మీరు ఆడిట్ రిపోర్ట్ అక్కడ పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి 3 సైట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర. ఒకటి శ్రీ డిజిటల్, రెండోది శ్రీ స్టైల్, 3 పుణ్యపత్. ఈ 3 సైట్స్ రెండేమో ఈ కామర్స్ రిలేటెడ్, ఒకటేమో సర్వీస్ రిలేటెడ్. ఈ కామర్స్ రిలేటెడ్ సైట్స్ మీద కనుక ఎస్ఈఓ వర్క్ చేస్తే మీకు శాలరీ ఎక్కువ వస్తుంది. ఈ కామర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే. బట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట. ఈ కామర్స్ మీద మనకి 100 జాబ్ పోస్టులు పట్టాయి అంటే మనకు అందులో ఒక 4 5 ఈ కామర్స్ మీద వస్తాయి. మిగతా అన్నీ కూడా సర్వీస్ మీదే ఉంటాయి. ఈ కామర్స్ అనేది చాలా తక్కువ కంపెనీస్ ఉంటాయి. బట్ దాని మీద కూడా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండడం అనేది మంచిది. బట్ ఫస్ట్ అయితే సర్వీస్ మీద ప్రాక్టీస్ చేయండి. మీకు ఇది బాగా ప్రాక్టీస్ అయిపోయింది, మాకు వచ్చింది అనుకున్నప్పుడు అప్పుడు ఈ కామర్స్ స్టార్ట్ చేయండి.
ఇప్పటి వరకు మనము ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ చూసాం. వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓస్ చూసాము. లైక్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, ఎందుకు, వై డిజిటల్ మార్కెటింగ్, వేర్ వీఆర్ యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్, ఇవన్నీ చూసాం. అలాగే ఆన్ పేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తము మనం జస్ట్ థియరిటికల్గా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఆడిట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనము ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేస్తాము. ఆన్ పేజీ మనకు మామూలుగా అయితే వెబ్సైట్ ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటుంది. దానికి మనం ఫస్ట్ స్టార్ట్ చేసే వరకు యాజ్ అ ఫ్రెషర్గా కానీ 1 ఇయర్లో మనకి ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనం చేయబోయేది కూడా ఆఫ్ పేజ్ యాక్టివిటీసే. ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ మనకి బ్రాండ్ అవేర్నెస్ అండ్ బ్యాక్లింక్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ ఇవి రెండు మనకి ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ నుంచి వస్తాయి. లైక్ రిఫరల్ ట్రాఫిక్ రావడం, అంటే ట్రాఫిక్ వస్తుందని మన బ్రాండ్ అందరికీ తెలుస్తుంది అనమాట. అట్లా రిఫరల్ టాపిక్ బ్యాక్ లింక్ క్రియేట్ చేసుకొని మన వెబ్సైట్ని గూగుల్లో ఇండెక్స్ చేస్తాం. ఈ ఇండెక్స్ చేయడానికి ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి. ఇందులో బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడానికి మేజర్గా మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటేమో మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ తీసుకెళ్ళి వేరే వాళ్ళ వెబ్సైట్లో పోస్ట్ చేస్తాము. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినాక అప్పుడు మనకి బ్యాక్ లింక్ వస్తుంది. ఇక్కడ మనము కంటెంట్ క్రియేట్ చేయము, ఏం లేదు. న్యూ కంటెంట్ అనేది జస్ట్ ఆల్రెడీ మన వెబ్సైట్లో ఎగ్జిస్టింగ్ ఉన్న కంటెంట్ తీసుకెళ్ళి వాళ్ళ వెబ్సైట్లో యాడ్ చేస్తాం. వాళ్ళు అప్రూవల్ ఇస్తే మనకు లింక్ వస్తుంది. అది ఒకటి. సెకండ్ ఏంటంటే మనమే వెబ్సైట్లు క్రియేట్ చేసుకుంటాం, మనమే కంటెంట్ రాసుకుంటాము, మనమే ఇమేజెస్ అన్నీ పోస్ట్ చేసుకుంటాం, మనమే లింక్స్ ఇచ్చుకుంటాం. అంటే ఇంక వేరే థర్డ్ పార్టీ వాళ్ళతోటి మనకు అసలు సంబంధమే ఉండదు. లైక్ మనమే అన్నీ చేసుకుని మనమే బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకుంటాం. సెకండ్ ఆప్షన్. అండ్ థర్డ్ ఆప్షన్ ఏముందంటే వేరే వాళ్ళకి కంటెంట్ ప్రొవైడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనము బ్యాక్ లింక్ తెచ్చుకుంటాం అనమాట. అప్పుడు ఈ కంటెంట్ వేరే వాళ్ళకి రాస్తాము. వాళ్ళ అప్రూవల్ తోటి వాళ్ళు ఎలా చెప్తే అలా అంతా వాళ్ళకే రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో బేస్ చేసుకొని సేమ్ అలానే మనం ఫాలో అవుతూ బ్యాక్ లింక్స్ అయితే తెచ్చుకుంటాం. ఈ 3 పార్ట్స్. వన్ ఈజ్ డైరెక్ట్గా వేరే వాళ్ళ వెబ్సైట్లో మనమే పోస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లింక్ తెచ్చుకుంటాం. రెండోది మనమే వెబ్సైట్స్ క్రియేట్ చేసుకుంటాం, మనమే పోస్ట్ చేసుకుంటాం, మనమే బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటాం. థర్డ్ వన్ మనం రాసి వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు పోస్ట్ చేస్తే వాళ్ళ అప్రూవల్ తోటి పోస్ట్ చేస్తే అప్పుడు మనకు బ్యాక్ లింక్ వస్తుంది. లేకపోతే మనకి బేసిక్గా ఈ 3 టైప్స్. ఇందులో మనకి చాలా సబ్ టైప్ వర్క్స్ ఉంటాయి అన్నమాట. లైక్ డిఫరెంట్ ఫార్మాట్స్లో డిఫరెంట్ సైట్స్లో సబ్మిట్ చేస్తూ ఉండాలి. అందులో ఫస్ట్ వన్ ఈజియెస్ట్, డైరెక్టరీ సబ్మిషన్స్. అసలు ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ ఎందుకు చేయాలి అంటే ఈ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ మనకి బ్యాక్ లింక్స్ ఇవ్వడానికే క్రియేట్ చేశారు. ఈ డైరెక్టరీ సబ్మిషన్స్లో సబ్మిట్ చేస్తే ఆ సైట్స్ నుంచి మన వెబ్సైట్కి బ్యాక్ లింక్ అనేది వస్తుంది. దీని నుంచి మనకు పెద్దగా రిఫరల్ ట్రాఫిక్ ఏం రాదు, ఓన్లీ బ్యాక్ లింక్ వస్తుంది. దానికోసం అనేసి మనం ఈ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ చేస్తాం. ఈ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ మనకి డిఫరెంట్ సైట్స్ అయితే ఉంటాయి. అవన్నీ మనం సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసుకొని మంచి సైట్స్ చూసుకొని మనం పోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈ బ్యాక్ లింక్స్ అనేవి ఒకప్పుడు క్వాంటిటీ ఆఫ్ బ్యాక్ లింక్స్, మన దగ్గర ఎన్ని ఎక్కువ బ్యాక్ లింక్స్ ఉంటే అంత హై అథారిటీ అనేది మన వెబ్సైట్కి వచ్చేది. కానీ ఇప్పుడు అందరూ స్పామ్ చేస్తున్నారు. లైక్ అన్నీ బై చేయడము, లైక్ స్పామ్ సైట్స్ నుంచి ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్లో లింక్స్ తెచ్చుకుంటున్నారని గూగుల్ అల్గారిథం ఏం చేస్తుందంటే క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి క్వాలిటీ బ్యాక్ లింక్స్ కోసం అల్గారిథం డిజైన్ చేశారు. ఇప్పుడు మన క్వాలిటీ బ్యాక్ లింక్స్ని మన వెబ్సైట్కి తీసుకురావాలి. మనకి క్వాలిటీ బ్యాక్ లింక్స్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మనము దీనికి ఒక టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్లో
మనం ఆ వెబ్‌సైట్‌ని పెట్టినప్పుడు, ఆ వెబ్‌సైట్ యొక్క డొమైన్ అథారిటీ అబోవ్ 50 ఉండాలి. అలాగే స్పామ్ స్కోర్ అనేది తక్కువుండాలి. అలాంటి వాటిని మనం క్వాలిటీ సైట్స్ అని తీసుకుంటాం. అందులో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ లింక్స్ ఒస్తాయి మన వెబ్‌సైట్‌కి. ఒకటి డూ ఫాలో, రెండోది నో ఫాలో. ఇక్కడ ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, డూ ఫాలో లింక్స్ ఏయైతే ప్రొవైడ్ చేస్తున్న వెబ్‌సైట్స్ ఉన్నాయో అవి గుడ్ వెబ్‌సైట్స్. దానివల్ల మన వెబ్‌సైట్‌కి చాలా హెల్ప్ అవుతది. మన వెబ్‌సైట్ డొమైన్ అథారిటీ పెరుగుతది. అంటే ఇలా జరిగే ప్రాసెస్‌ని లింక్ జ్యూస్ అంటారనమాట. మనం వెబ్‌సైట్‌కి హై డొమైన్ అథారిటీ ఉన్న వెబ్‌సైట్స్‌లో మనం యాడ్ చేసినప్పుడు, ఆ వెబ్‌సైట్ నుంచి మన వెబ్‌సైట్‌కి లింక్ జ్యూస్ పాస్ అవుతది. అంటే సపోర్ట్. దీన్ని డిజిటల్ మార్కెటింగ్ టర్మినాలజీలో లింక్ జ్యూస్ అనే అంటారు. ఈ లింక్ జ్యూస్ పాస్ అవ్వడం వల్ల మన వెబ్‌సైట్‌కి డొమైన్ అథారిటీ అనేది ఇంక్రీజ్ అవుతది. బట్ నో ఫాలో దగ్గరకొచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ నో ఫాలో కూడా లింక్ ఇస్తది. కానీ దానివల్ల మనకేమి యూజ్ ఉండదు. బట్ ట్రాఫిక్ వస్తది. ఆ నో ఫాలో లింక్ వల్ల మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వస్తది. కాబట్టి యాడ్ చేసుకోవచ్చు. బట్ కంపేర్ టు ద డూ ఫాలో, నో ఫాలో అనేయి ఎక్కువ ఉండకూడదు. డూ ఫాలోనే మనకెక్కువ ఉండాలన్నమాట. మనకి ఇది చూడడానికి ఒక టూల్ ఉంది. ఆ టూల్ అది ఒకటి ఇప్పుడు ఫ్రీ వెర్షన్‌లో ఒక వెబ్‌సైటే చూపిస్తుంది. మనకి మిగతా వెబ్‌సైట్ చూడాలంటే పెయిడ్ వెర్షన్‌కెళ్ళాలి. అందుకని ఇంకా అదర్ సైట్స్ మీద మనం డిపెండ్ అవుదాం. దాని నుంచి మనం డేటా అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌కి డూ ఫాలో, నో ఫాలో లింక్స్ అనేవి వస్తాయి. డూ ఫాలో లింక్స్ ఎక్కువొస్తే మన డొమైన్ అథారిటీ చాలా ఫాస్ట్‌గా పెరుగుతది. ఈ డూ ఫాలో అండ్ హై క్వాలిటీ లింక్స్. హై క్వాలిటీ లింక్స్ అయితే అప్పుడు అది మనకి ఇంకా బెనిఫిట్ అనమాట. ఇక్కడ మనకి డొమైన్ అథారిటీ మనం ఆల్మోస్ట్ 40 అబోవ్ ప్రిఫర్ చేస్తాము. 40 అబోవ్. బట్ ఇన్ కేస్ మనకి దొరకలేదు, చాలా సేపు ట్రై చేసాము, అసలేం దొరకట్లేదు అంటే 35 అక్కడి వరకు ప్రిఫర్ చేస్తాం. ఇంకా అంతకంటే తక్కువ డొమైన్ అథారిటీ ఉన్న లింక్స్ చేసినా వేస్ట్ అనమాట. మనము డొమైన్ అథారిటీ 70, 80 ఉన్న సైట్స్ ఒక 10 చేసినా, అలాగే డొమైన్ అథారిటీ 20, 30 ఉన్న సైట్స్ ఒక 100 చేసినా కూడా మనకి ఈక్వల్ అవ్వదనమాట. అంటే మనం ఈ డొమైన్ అథారిటీ ఎక్కువ ఉన్న సైట్స్ నుంచి తెచ్చుకుంటే చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతది మన వెబ్‌సైట్. బట్ ఇక్కడ మనము బ్యాక్ లింక్స్ ఎన్ని క్రియేట్ చేయాలి? పర్ డేకి ఎన్ని క్రియేట్ చేయాలి? మంత్లీ ఎన్ని క్రియేట్ చేయాలి? ఎలాంటి వెబ్‌సైట్స్‌కి ఎలాంటి బ్యాక్ లింక్స్ ఎన్ని క్రియేట్ చేయాలి? ఇదేంటంటే మనకి ఇక్కడ 3 కేటగరీస్ ఉంటాయి వెబ్‌సైట్స్. ఫస్ట్ వచ్చేసి 0-6 మంత్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 6 మంత్స్ టు 1 ½ ఇయర్. 1 ½ ఇయర్ అబోవ్. ఈ 3 కేటగరీస్ అనమాట. ఫస్ట్ 0-6 మంత్స్‌లో పర్ మంత్‌కి మనకి 10-30 మధ్యలో బ్యాక్ లింక్స్ రావచ్చు. ఫస్ట్ 6 మంత్స్ లోపు వెబ్‌సైట్ స్టార్ట్ చేసిన 6 మంత్స్ లోపు పర్ మంత్‌కి మనకి 10-30 లింక్స్ వరకు తెచ్చుకోవచ్చు. అంతకంటే ఎక్కువ చేస్తే ఏమవుతది అంటే గూగుల్ మనము స్పామ్ చేస్తున్నామని ఫిక్స్ అవుతది. అంటే కొత్త సైట్స్‌కి ఇన్ని లింక్స్ ఎందుకొస్తున్నాయి? ఇది ఓల్డ్ సైట్ కాదు గదా! లైక్ ఏదైనా కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఏదన్నా ఒక వర్క్ చేయాలంటే అది స్లోగానే అవుతది. ఒక హౌస్ కన్‌స్ట్రక్ట్ అవ్వాలన్నా, ఒక మొక్క చెట్టులాగా మారాలన్నా అన్నీ ఇమ్మీడియేట్‌గా జరగవు గదా! ప్రతిదీ మనకు టైమ్ టేకింగ్. ఇంత టైమ్ అని ఉంటది. బట్ డెస్ట్రాయ్ అవ్వడానికి పెద్ద టైం పట్టదు గానీ, మనమే కన్‌స్ట్రక్ట్ అవ్వడానికి టైం ఉంటది. ఒకవేళ మనీ ఎర్న్ చేసుకునేవాళ్ళు గూడా ఏదైనా జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా స్టార్టింగ్‌లో తక్కువొస్తది. కమింగ్ వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు. అలాగే మనకి గనక ఇమ్మీడియేట్‌గా ఫాస్ట్‌గా సడెన్‌గా గ్రో అయింది అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక స్పామ్ జరుగుతేనే అవుతది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనీ ఎర్నింగ్ అనమాట. ఎంత మనీ ఎర్న్ చేసినా కష్టపడి నీట్‌గా సంపాదించే వాళ్ళకి
ఒక లిమిట్ వరకే వస్తది. అదే జస్ట్ ఫ్రాడ్ చేసే వాళ్ళకి అదే షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో చాలా ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటారు. సేమ్ లైక్ మనం గూగుల్ కూడా అలానే డిసైడ్ అవుతదనమాట. మనం గనక స్టార్టింగ్ 1-6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వెబ్‌సైట్‌కి ఒక 5, 10 మెంబర్స్‌ని పెట్టేసి బ్యాక్ లింక్స్ క్రియేట్ చేపిచ్చాము అంటే, ఒక 100 అట్లా 200, 300 వచ్చినియంటే వీళ్ళేదో స్పామ్ చేస్తున్నారని డిసైడ్ అవుతది. అలాగే 6 మంత్స్ టు 1 ½ ఇయర్ వరకు కూడా మనకి ఆ 30 నుంచి బిలో 300 రావాలనమాట. బిలో 300 లోపు ఉండాలి. ఆల్మోస్ట్ 100, 150 ఉంటే మనకి బెస్ట్ అనమాట. 6 మంత్స్ టు 1 ½ ఇయర్. ఆఫ్టర్ 1 ½ ఇయర్ మనము మంత్లీ 300 కానీ అబోవ్ కానీ ఉండొచ్చు. దానికి రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఆఫ్టర్ 1 ½ ఇయర్ తర్వాత మనం ఎన్ని బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకున్నా మన వెబ్‌సైట్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. వాళ్ళు ఇట్లా టైమ్ పీరియడ్ దిస్ సెట్ చేసుకున్నారు. ఆ గూగుల్ రూల్ ప్రకారం మనం ఎన్నెన్ని క్రియేట్ చేసుకోవాలో దాన్ని బట్టి క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా అండి? యాహ్! ఓకే అండి. ఆ! యాహ్! యాహ్! ఇంకా నెక్స్ట్ మనకి ఈ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసే ప్రాసెస్ అనేది మనకు టైమ్ టేకింగ్ ప్రాసెస్. అంత ఫాస్ట్‌గా అవ్వదు. మనం కొంచెం టైమ్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే సైట్స్ వెతుక్కోవాలి. ఒకవేళ ఇప్పుడు ఈరోజు మీరు వర్క్ చేశారు బానే ఉంది సైట్. బట్ రేపు మళ్ళీ అదే సైట్ మీద వర్క్ చేయాలంటే ఆ సైట్ వర్క్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అప్పుడు ఇంకొక కొత్త సైట్‌ని మనం సెర్చ్ చేసుకుంటూ ఉండాలి. ఎస్సీఓ వాళ్ళ వర్క్ ఏంటి అంటే ఎవ్రీ డే కొత్త సైట్స్‌ని సెర్చ్ చేసుకోవడం, ఆ కొత్త సైట్స్‌లో మన వెబ్‌సైట్‌ని సబ్మిట్ చేయడం, కొత్త సైట్స్ నుంచి లింక్స్ కొత్త కొత్త లింక్స్ తీసుకురావడం. సేమ్ సైట్స్ నుంచి ఒక 10 లింక్స్ తీసుకొచ్చిన దానికన్నా డిఫరెంట్ సైట్స్ నుంచి ఒక 10 లింక్స్ తీసుకొచ్చామంటే దానికి హై వాల్యూ ఉంటదనమాట. అట్లా మనం డిఫరెంట్ సైట్స్ నుంచి డిఫరెంట్ హై డొమైన్ అథారిటీ సైట్స్ నుంచి మనం సైట్‌కి బ్యాక్ లింక్స్ తెచ్చుకోవాలి. ఇది ఫ్రెషర్స్‌కైనా, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు చేసే ఎస్‌ఈఓకైనా సేమ్ ఉంటుంది. బట్ ఫ్రెషర్స్‌కి ఏంటంటే ఏ సైట్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని దానికి కొంచెం అలవాటయ్యే వరకు టైం పడుతుంది. బట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకంటే ఆల్మోస్ట్ తెలిసిపోద్ది కాబట్టి ఫాస్ట్‌గా ఆ సైట్స్‌ని సెర్చ్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు. మీకైతే మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. ఒక్కసారి ఒక 10 సైట్స్, 15 సైట్స్ తీసి మనకు ఒక లిస్ట్ చేసుకున్నారు అంటే, ఆ 10, 15 సైట్స్ ఒక 1 మంత్ వరకు మన వెబ్‌సైట్‌లో ఉన్న అన్ని లింక్స్ ఆ 10, 15 సైట్స్‌లో సబ్మిట్ చేయొచ్చు. ఆ 10, 15 సైట్స్ నుంచి హోమ్ పేజ్‌కి లింక్ వస్తది. అలాగే సబ్ పేజెస్‌కి కూడా కేటగిరీలో ఉన్న పేజెస్‌కి కూడా లింక్స్ వస్తాయి. మనం ఏ వెబ్‌సైట్ అయితే సబ్మిట్ చేసామో, మన వెబ్‌సైట్‌లో ఏ లింక్ అయితే సబ్మిట్ చేసామో, ఆ లింక్‌కి బ్యాక్ లింక్ అనేది జనరేట్ అవుతది. బట్ ఇక్కడేంటంటే ఒక ప్రాసెస్ మనం డొమైన్ అథారిటీ చెక్ చేస్తున్నప్పుడు హ్మ్. హ్మ్. అడుగుతది. హ్మ్. ఇక్కడుంది గదా! మనకి హోమ్ పేజ్ సబ్మిట్ చేసినప్పుడు డొమైన్ అథారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మన హోమ్ పేజీకి లింక్స్ క్రియేట్ అయినప్పుడు డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ అవుతది. తర్వాత పేజ్ అథారిటీ పేజెస్‌కి క్రియేట్ చేస్తే పేజ్ అథారిటీ వస్తది.
బట్ ఇక్కడ వచ్చేసి డొమైన్ అథారిటీ తక్కువ ఉంటుంది. పేజ్ అథారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే లైక్ పేరెంట్ అండ్ చైల్డ్ ప్రాసెస్ లాగా, అంటే పేరెంట్ ఆస్తి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి చైల్డ్‌కి వస్తాయి కానీ చైల్డ్ ప్రాపర్టీస్ పేరెంట్స్‌కి ఎళ్ళవు. అలాగే లైక్ హోమ్ పేజీకి వచ్చిన లింక్ సపోర్ట్ ఏదైతే ఉంటదో ఆ లింక్ జ్యూస్ అనేది లైక్ రిమైనింగ్ పేజెస్ అన్నిటికి పాస్ అవుతదనమాట. అలాగే మనము సెపరేట్‌గా మళ్ళీ సైట్స్‌లోని పేజెస్ సబ్మిట్ చేసినప్పుడు ఆ లింక్స్ కూడా యాడ్ అవ్వడం వల్ల ఈ హోమ్ పేజీ ప్లస్ ఈ రిమైనింగ్ పేజెస్ లింక్ సపోర్ట్ వల్ల డొమైన్ అథారిటీ అనేది పేజీ అథారిటీ అనేది ఎక్కువుంటది. డొమైన్ అథారిటీ అనేది తక్కువుంటది. నెక్స్ట్ మనము స్పామ్ స్కోరు. ఇక్కడ మనకి స్పామ్ స్కోర్ అనేది కనిపిస్తుంది. ఈ స్పామ్ స్కోర్ ఎలా వస్తదంటే ఎక్స్‌పైర్ అయిపోయిన డొమైన్స్ నుంచి కానీ, లేకపోతే ఏదన్నా ఆహ్, పెయిడ్ ప్రమోషన్స్ నుంచి తీసేది. మళ్ళీ అలాగే ఇర్రెలవెంట్ కేటగరీస్, అలాగే అడల్ట్ కంటెంట్‌కి రిలేటెడ్ వెబ్‌సైట్స్ ఇట్లాంటివన్నీ యాడ్ చేయడం వల్ల మన వెబ్‌సైట్‌కి స్పామ్ స్కోర్ అనేది పెరుగుతది. అలాగే ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే మనం ఆల్రెడీ స్పామ్ స్కోర్ ఎక్కువున్న సైట్‌లో గనక మన వెబ్‌సైట్‌ని సబ్మిట్ చేసామంటే ఆ స్పామ్ స్కోర్ మన వెబ్‌సైట్‌కి కూడా వస్తదనమాట. వాళ్ళు స్పామ్ చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే లైక్ వాళ్ళు స్పామ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో మనమున్నా గూడా ఆ స్పామ్ మనం చేసినా చేయకపోయినా అది మనకి ఎలా అయితే వస్తదో సేమ్ ఇక్కడ కూడా అలాగే వెబ్‌సైట్‌కి స్పామ్ స్కోర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అందుకని మనం సబ్మిట్ చేసే సైట్‌లో డైరెక్టరీ సైట్స్ ఏమైతే ఉన్నాయో అవి స్పామ్ స్కోర్ అనేది బిలో 15 ఉండేలాగా చూసుకోవాలి. అలాగే డొమైన్ అథారిటీ వచ్చేసి అబోవ్ 35, 40 ఉండేలాగా చూసుకోవాలనమాట. అలాంటి సైట్స్‌లోనే సబ్మిట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మన వెబ్‌సైట్ యొక్క డొమైన్ అథారిటీ 35 ఉందనుకోండి. మనం తీసుకున్న వెబ్‌సైట్స్ డొమైన్ అథారిటీ 35 ఉన్నవి తీసుకోకూడదు. 35 అండ్ 35కి బిలోవి తీసుకోకూడదు. 40, 50, 60 ఇట్లా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఈ రూల్స్ అన్నీ మనము ఫాలో అవ్వాలనమాట సైట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ఓకేనండి పాయింట్స్? ఇంకేమన్నా డౌట్? ఓకే. యాహ్! నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి బ్యాక్ లింక్స్, టోటల్ బ్యాక్ లింక్స్ అనేది 455 వస్తాయి. ఈ కొన్ని కొన్ని సైట్స్ కొన్ని రకాలుగా కాలిక్యులేట్ చేస్తాయనమాట. ఇప్పుడు 10, 10 లింక్స్ ఒకే సైట్ నుంచి వచ్చినియనుకోండి, జస్ట్ ఒక లింక్ కింద ఒక సైట్ కింద కాలిక్యులేట్ చేస్తాయి. కొన్ని వెబ్‌సైట్స్ ఏం కాలిక్యులేట్ చేస్తాయంటే 10 లింక్స్ కింద కాలిక్యులేట్ చేస్తాయి. కొన్ని వెబ్‌సైట్స్ ఏమో 1 లింక్ కింద కాలిక్యులేట్ చేస్తాయి. ఇట్లా డిఫరెంట్ టూల్స్ డిఫరెంట్ ఫార్మాట్‌లో కాలిక్యులేట్ చేస్తాయి. అలాగే క్వాలిటీ బ్యాక్ లింక్స్, డూ ఫాలో బ్యాక్ లింక్స్, నో ఫాలో బ్యాక్ లింక్స్ ఇవన్నీ ఉంటాయి. మౌజ్ ట్రస్ట్ స్కోరు. ఈ ట్రస్ట్ స్కోర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటే మౌజ్ టూల్ మనకి గుడ్ వెబ్‌సైట్ అనమాట. అలాగే ఎస్‌సిఓ స్కోర్ అనేది 47% ఉంది. లైక్ నెక్స్ట్ డొమైన్ ఏజ్ అనేది మనకిక్కడ కనిపించట్లేదు. మన వెబ్‌సైట్ 1 ఇయర్ 4 మంత్సా, 5 మంత్స్ 4 మంత్స్ ఉంటది మన వెబ్‌సైట్‌ది. కాబట్టి మనం డైలీ అండ్ లైక్ మంత్లీ వచ్చేసరికి మనకి ఒక 30 అబోవ్ టు ఒక 100 ఆర్ 150 మంత్లీ మే లైక్ బ్యాక్ లింక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఆఫ్టర్ 1 ఇయర్ మనం 300 క్రియేట్ చేసుకున్నా కూడా మంత్లీ మనకేం ఇబ్బంది లేదు. బట్ మనం క్రియేట్ చేయగానే బ్యాక్ లింక్స్ ఇమ్మీడియేట్‌గా మన వెబ్‌సైట్‌కి వస్తాయా అంటే రావన్నమాట. కొన్ని ఇమ్మీడియేట్‌లీ అప్రూవ్డ్ బ్యాక్ లింక్స్ ఉంటాయి. బట్ అయి ఎంతవరకు వర్క్ అవుతాయి అనేది మనకి కరెక్ట్‌గా తెలీదు. బట్ మాక్సిమం మనకి బ్యాక్ లింక్ అప్రూవల్ రావాలి అంటే కొన్ని 1 మంత్ పడతాయి. కొన్ని 3 మంత్స్, కొన్ని 6 మంత్స్, 9 మంత్స్, 1 ఇయర్ ఇట్లా కూడా పడతాయన్నమాట. కొన్ని మనకి అప్రూవల్ వచ్చిన తర్వాత 6 మంత్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత ఎక్స్‌పైర్ అయిపోతూ ఉంటాయి. ఇలా ఎక్స్‌పైర్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే మన డొమైన్ అథారిటీ అనేది తగ్గిపోతూ ఉంటది. పేజెస్‌కి ఎక్స్‌పైర్ అయిపోతే పేజ్ అథారిటీ తగ్గుతూ ఉంటది. ఇవి తగ్గకుండా ఉండాలంటే ఎవ్రీ టైమ్ మనం న్యూ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేస్తూనే ఉండాలి. ఇంక్రీజ్ చేస్తూనే ఉండాలి. మన స్కోర్ అంటిల్ ఎక్కడికి రావాలంటే 100 వరకు రావాలన్నమాట.
కానీ 50 వరకు మనం ఫాస్ట్‌గా తేగలం గానీ, ఆఫ్టర్ 50 తీసుకురావడం అనేది చాలా కష్టము. మన అథారిటీ అనేది 1-100 వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే అండి. రేపు మనము డైరెక్ట్‌గా డైరెక్టరీస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఈ పాయింట్స్ అన్నీ కొంచెం నోట్ చేసుకోండి. మీకు గుర్తుంటాయి. ఓకే అండి. ఒకవేళ ఏదన్నా మిస్ అయినా వీడియో చూసి ఒక నోట్ చేసుకొని పెట్టుకోండి. యాహ్! ఓకే. రేపు ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతాను. రేపు మనం అలాగే ఓకే. ఆన్ పేజ్ స్టార్ట్ అయినాక మీకు ఆన్ పేజ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ హాఫ్ పేజ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. అందులో ఓకే. అన్నీ వస్తాయి. సరే. ఓకే అండి. ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. యాహ్! ఏం లేదండి డౌట్స్. ఓకే. ఓకే. రేపు మీరు వర్క్ అంటే ఇంకొక వెబ్‌సైట్‌కి ఆడిట్ చేయండి చూడకుండా. ఓకే. ఈ డొమైనేజ్ ఎలా కాలిక్యులేట్ చేశారండి? ఏంటండి? డొమైనేజ్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు? బేస్డ్ ఆన్ మన బ్యాక్ లింక్సా? డొమైన్ ఏజ్ అలా కాదండి. మనం రిజిస్ట్రేషన్ అయింది. డొమైన్ ఓకే. ఎప్పుడైతే రిజిస్టర్ ఎన్ని ఇయర్స్? ఎన్ని ఇయర్స్. ఓకే. బట్ ఇక్కడ ఓకే. చూపిస్తది. ఇప్పుడెందుకో చూపించట్లేదు. అంత ప్రీవియస్ అయితే అన్నీ చూపిస్తది. ఐవెబ్ చెక్‌లో కూడా చూపిస్తది. కానీ ఇప్పుడు చూపించట్లేదు ఓకే. డొమైన్ ఏజ్. ఇక్కడ కూడా చూపించట్లేదు. మామూలుగా సెపరేట్ టూల్స్ ఉంటాయి. అంటే ఈ వెబ్‌సైట్ ఓల్డా, న్యూవా అని తెలుసుకోవడానికి మనకి ఇంకా ఇక్కడ ఉంటదన్నమాట. డొమైన్ ఏజ్ చెక్కర్ అని. ఓకే. ఏజ్ చెక్కర్ ఆన్‌లైన్. ఇంకా 10 డొమైన్స్ వరకు ఒక్కసారే చెక్ చేసుకోవచ్చన్నమాట. ఇట్లా వీటిని డొమైన్ అంటాం కదా! 10 డొమైన్స్‌ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చెక్ డొమైన్ ఏజ్. ఇక్కడొచ్చేసి మనము యాహ్! చేసుకుంది. ఇక్కడొచ్చేసి 1 ఇయర్ 4 మంత్స్ 24 డేస్ ఏమో. ఓకే. డొమైన్ ఏజ్. ఇంకా 1½ ఇయర్ మనకి క్రాస్ అవ్వలేదు కాబట్టి మనం అబోవ్ 10 అండ్ బిలో 300 మధ్యలో మనం పర్ మంత్ లింక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. యాహ్! ఓకే. ఓకే అండి. థాంక్ యూ. ఓకే అండి. థాంక్ యూ.